tallyprimeలో నెక్స్ట్ లెసన్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటే ఆ కంపెనీ తాలూకు ఇన్ఫర్మేషన్ అంతటిని ఎన్క్రిప్షన్ ఫార్మేట్లోకి మెయింటైన్ చేయటం. సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో టాలీ వాల్ట్ పాస్వర్డ్తో ఉన్న కంపెనీస్ కొన్ని చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ Alt+F3. ఈ లిస్ట్ ఆఫ్ కంపెనీస్లో పైన కొన్ని కంపెనీస్ టాలీ వాల్ట్ పాస్వర్డ్తో క్రియేట్ చేసుకున్న కంపెనీస్ ఉన్నాయి. అవి ఇలా యాస్ట్రిక్ ఫార్మేట్లో ఉండడం మీరు గమనించవచ్చు. సో యాస్ట్రిక్ ఫార్మేట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్క్రిప్షన్ ఫార్మేట్. ఎన్క్రిప్షన్ ఫార్మేట్ మీన్స్ రీడబుల్ మెసేజ్ నుంచి అన్రీడబుల్ ఫార్మేట్లోకి డేటాని కన్వర్ట్ చేయటం. ఇది ఎవరైనా థర్డ్ పార్టీస్ నుంచి లేకపోతే హ్యాకర్స్ నుంచి కంపెనీ తాలూకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పాస్వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో టాలీ వాల్ట్ పాస్వర్డ్తో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో ఫస్ట్ మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. అయితే ఇక్కడ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయనుకోండి టాలీ వాల్ట్ పాస్వర్డ్తో. ఆ మల్టిపుల్ కంపెనీస్లో మన కంపెనీ ఏంటి అనేది గుర్తుపెట్టడం సాధ్యం కాదు కదా. సో ఇవన్నీ ఒకేలా ఉన్నాయి. సో దీనికి ట్రిక్ ఏంటంటే ఇందులో లాస్ట్ నెంబర్ ఏంటి అనేది చూడండి. అంటే క్రియేట్ చేసే ప్రతి ఒక్క కంపెనీకి ఒక డేటా నెంబర్ వస్తుంది. సో ఈ కంపెనీస్లో లాస్ట్ నెంబర్ 100045, ఐ మీన్ పెద్ద నెంబర్, లేటెస్ట్ నెంబర్. సో ఇప్పుడు మన టాలీ వాల్ట్ పాస్వర్డ్తో కొత్త కంపెనీ క్రియేట్ చేస్తే కనుక ఈ నెక్స్ట్ నెంబర్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే, సో క్రియేట్ చేద్దాం. సో పైన క్రియేట్ ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. సో క్రియేట్ కంపెనీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కంపెనీ క్రియేషన్ ఓపెన్ అయింది కదా. కంపెనీ తాలూకు డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తారక్ టెక్, అడ్రస్, ఓకే, స్టేట్ డీటెయిల్స్, ఇవన్నీ కావాలి. ఇక్కడ సెక్యూరిటీ అనే విభాగాలు చూస్తే సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా అని చెప్పేసి ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో కంపెనీ క్రియేషన్లో ఈ ఆప్షన్ కనుక కనిపించకపోతే, ఓకేనా, అది కనిపించకపోతే F12 కీ ప్రెస్ చేయండి. F12 కీ ప్రెస్ చేస్తే ఆ కాన్ఫిగరేషన్ స్క్రీన్లో సెకండ్ ఆప్షన్ చూడండి, యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఈ ఆప్షన్ ఎస్ అని చెప్పి యాక్టివేట్ చేసి ఉండాలి. ఈ నో అని యాక్టివేట్ చేసి ఉంటే కనుక, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నో అని యాక్టివేట్ చేస్తున్నా. నో అని యాక్టివేట్ చేసి ఉంటే కనుక ఇక్కడ సెక్యూరిటీ విభాగంలో ఆప్షన్ మనకు అసలు కనిపించదు. ఓకే, సో ప్రెస్ F12 సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ డేటా ఆప్షన్ ఎస్ అని క్లిక్ చేస్తున్నా. తర్వాత ప్రెస్ ఎంటర్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీకు కావాల్సిన పాస్వర్డ్ అక్కడ ఇస్తారు. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ తిరిగి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంట్రోల్ ప్రెస్ చేయండి టు సేవ్ ది కంపెనీ, ఓకే, టు యాక్సెప్ట్ ది కంపెనీ. సో కంట్రోల్ ప్రెస్ చేసిన తర్వాత టాలీ వాల్ట్ పాస్వర్డ్ అడుగుతుంది లోడ్ చేయడానికి, కంపెనీ లోడ్ చేయడానికి. సో నేను 1 2 3 ఇచ్చా. ప్రెస్ ఎంటర్. సో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ స్క్రీన్ యాస్టీజ్గా యాక్సెప్ట్ చేయడానికి కంట్రోల్ ప్రెస్ చేయండి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చూసినట్లయితే, ఓకే, టాలీ వాల్ట్ పాస్వర్డ్తో కొత్త కంపెనీ క్రియేట్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఆ నెంబర్ 100046. సో ప్రజెంట్ ఉన్న కంపెనీని క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం, అప్పుడు మీకు తెలుస్తుంది. సో క్లోజ్ చేయడానికి, ఐ మీన్ షట్ చేయడానికి షార్ట్ కట్ Ctrl+F3. సో తారక్ టెక్ కంపెనీ క్లోజ్ చేస్తున్నాను ఇది. అగైన్ ఓపెనింగ్ Alt+F3. ఓకే, సో 100046 కంపెనీ సెలెక్ట్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసి పాస్వర్డ్ అడుగుతుంది 1 2 3 ప్రెస్ ఎంటర్. సో తారక్ టెక్ కంపెనీ ఓపెన్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఓకే.